ఇక్కడ కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, వ్యవస్థలు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అలా కాకుండా ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థ పనిలో దూరిపోతే క్రమంగా అది కాస్త రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. పరిపాలన అన్నది ప్రభుత్వం బాధ్యత. సరిగ్గా చేయకపోతే ప్రజలు ఓటేసి ఓడిస్తారు. న్యాయం చెప్పడం అన్నటువంటి కోర్టు బాధ్యత. అది చట్టానికి సంబంధించింది అయి ఉండాలి, రాజ్యాంగానికి సంబంధించి అయి ఉండాలి. వాళ్ళు పరిపాలనలో ఏళ్ళు పెట్టకూడదు. అది నేను చాలాసార్లు ప్రస్తావించా. ఎన్నికల కమిషన్ వ్యవహారంలోనైనా, లేకపోతే కనుక కేరళకి డబ్బులు ఇవ్వమని చెప్పే వ్యవహారంలోనైనా అసలు వీళ్ళెవరు అట్లా చెప్పడానికి? ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి విచక్షణాధికారాలను అడ్డం పెట్టుకుని కోర్టులు వ్యవహరిస్తున్నటువంటి తీరులో అదొక స్పెషల్. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలా, ప్రభుత్వంలో ఉంచాలా అన్నటువంటిది ప్రభుత్వ నిర్ణయం. దాంట్లో కోర్టుకి ఏంటి సంబంధం? ఒకవేళ ప్రభుత్వం భూమి అమ్మాలన్నా కొనాలన్నా అది ప్రభుత్వం ఇష్టం. కోర్టుకి ఏంటి సంబంధం? ప్రాక్టికల్గా కోర్టు ఏమన్నా పాలన చేస్తుందా? జీతాలు ఇస్తుందా? వ్యవస్థలు నడుపుతుందా? కాదు కదా. హైకోర్టులో కేసు వేసాడు కేఏ పాల్. అతనే ఒక పొలిటికల్ కమెడియన్. అతని చేత ఏబించారు. ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు బీజేపీతో శత్రుత్వం కాబట్టి దెబ్బకొట్టడం కోసం తెలుగుదేశం వాళ్ళు ఏబించిన పిటిషన్. ఇప్పుడు ఆ పిటిషన్ మీద విచారణ సందర్భంగా స్థలాలు మీరు అమ్మారా లేదా, ఇది ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే సరిపోతుంది కదా. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్ మీద హైకోర్టు స్పందించింది. ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏ దశలో ఉంది? పిటిషనర్ ఆరోపిస్తుంటే పరిశ్రమకు చెందిన భూములు విక్రయించారా, విక్రయిస్తే ఎన్ని ఎకరాలు విక్రయించారు తదితర వివరాలు సమర్పించాలని విశాఖ ఉక్కు పరిశ్రమ RINL రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ CMDని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు పరిశ్రమలు కొనుగోలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. అసలు దానికి కోర్టుకి ఏంటి సంబంధం అర్థం కాలేదు. అయితే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన భూముల్ని విక్రయించామన్న పిటిషనర్ ఆరోపణలో వాస్తవం లేదని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి టైం కావాలని మరోవైపున కేంద్రం అడిగింది. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే, అమ్మారు అనడానికి సాక్ష్యం పిటిషన్ వేసినోడు చూపెట్టాలి కదా. అతను ఏ సాక్ష్యం చూపించకుండా అమ్మేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది అనగానే ఏంటయ్యా నిజం చెప్పండి అని అడిగితే అది సమాచార హక్కు చట్టం కింద అడగాలి. కానీ కోర్టు జోక్యం చేసుకుని కోర్టు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఇదేంటంటే చివరికి ప్రభుత్వాల వ్యవహారాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టులు జోక్యం చేసుకోవడం కిందకే వస్తుంది.